స్నేహితుడు అని నమ్మి దేశం కాని దేశం వస్తే మోసం చేశాడు ఓ యువకుడు. హోటల్ డబ్బులు కట్టేందుకు ఓసారి, ఇంటికి తిరిగి వెళ్లేందుకు మరోసారి వ్యభిచార రొంపులోకి దింపారు. చివరికి చేతులకు బేడీలు వేసుకుని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. థాయిలాండ్కి చెందిన ఓ యువతి చెన్నైకి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. స్నేహితుడిని కలిసేందుకు థాయిలాండ్ నుంచి వచ్చిన యువతి అతడితో కలిసి హోటల్ రూమ్కి వెళ్ళింది. హోటల్లో యువతిపై పలుమార్లు లైంగిక దాడి చేసిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. హోటల్ డబ్బులు కట్టేందుకు వ్యభిచార వృత్తిలోకి దిగి అక్కడ డబ్బులు చెల్లించి బయటపడింది. ఇంటికి వెళ్లేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో థాయిలాండ్ నుంచి వ్యభిచారం కోసం అమ్మాయిలను పంపేవారిని సంప్రదించింది. మరో యువతితో కలిపి ఈమెను హైదరాబాద్లోని ఓ ఫ్లాట్లో ఉంచి వ్యభిచారం వృత్తిలోకి దింపారు. అయితే నిన్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి అక్కడున్న ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తన స్నేహితుడు మోసం చేయడంతో ఇంటికి వెళ్లేందుకు ఈ వృత్తి చేస్తున్నట్లు తెలిపింది ఆ యువతి. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యువతిని పునరావాస కేంద్రానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.